మందసం ఉంది. రాస్తాము దేవుడికి స్తోత్రం. ఏముందండి? సాక్ష్య మందసం. మీరు ఎప్పుడో మందసాన్ని చూసారా? మందసాన్ని చూసారా? చూడలేదు కదా, తెచ్చేదందుకే అదే మందసం. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు కొని తీసుకొచ్చాం. అందుకని ఆ మందసాన్ని మీకు చూపించాలని తీసుకొచ్చాను. మందసం అంటే ఇలా ఉంటారన్నమాట. ఆనాడు మోషేకి ప్రభువారు చెప్పి చేయించిన మందసం ఇది దీనిని వస్త్రాలతో డేరా కట్టి ఆ డేరాలో ఇది పెట్టమన్నాడు ప్రభు. ఇప్పుడు ఇది మందసం. మందసం ఎలా ఉంటుందండి? ఇగో ఇలా ఉంటారు. బంగారులా ఉంది చూసారా? బంగారు రేకులతో పొదిగించాలి. చూడండి, మీరు వాక్యం చదివినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ. అమ్మా, ఈ మందిరంలో ఏమున్నాయి అంటే సువర్ణము అంటే ఏంటి చెప్పండి? బంగారం. ఇదంతా దేంటి? బంగారం కాదండమ్మా, బంగారముతో అలంకరించిన పెట్టి. దాంట్లో ఏమున్నాయి అన్నట్టయితే చూద్దాం. ఏముందంటే ఇందులోని బంగారు రేకులతో స్థాపబడిన నిబంధన మందసములో ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను కర్రయు చేతి కర్రయు ఉన్నాడు వాళ్ళు చూపించగా చిగిరించిన ఇదిగో అహరోను కర్ర అంటే మీకు చూపించడానికి. చిగిరించిన అహరోను కర్ర. చిగిరించినట్టు ఉందా లేదా? పువ్వులు కాసింది, ఆకులు కాసింది. చిగిరించిన అహరోను కర్రయు నిబంధన పలకలను అంటే 10 ఆజ్ఞల పలకలను. ఇదిగో 10 ఆజ్ఞల పలకలు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నానంటే 10 ఆజ్ఞల పలకలను. దానిపైన కరుణాపీఠమును. దానిపైన కరుణాపీఠం అంటే ఇది. దానిపైన కరుణాపీఠము అనగా ఇది కమ్ముకొని ఉన్న మహిమగల కెరూబులుండెను. కెరూబులు అంటే దేవదూతలు. ఇదిగో దేవదూతలు చూడండి ఎలా రెక్కలతో కట్టేశారు. కనబడుతుందా మీకు? అందరికీ కనబడుతుందమ్మా? ఇది మందసం. దీనికి దేవుడు అభిషేక తైలం పోయమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాక్ష్యపు మందసం మీద తైలం పోయడం అంటే దాని మీద పరచబడుతుంది.